హాయ్ అండి. ఈరోజు నేను ఇంట్లోనే బెల్లం పొంగల్ని ప్రసాదం కోసం సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఎలా చేశారనుకోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగా కుదురుతుందండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం. పెసరపప్పుని ఫ్రై చేసుకోకుండా అయినా చేసుకోవచ్చండి. కాకపోతే మనం పెసరపప్పుని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, బెల్లం పొంగలి కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి. అందుకే నేను ఇలా ఫ్రై చేస్తున్నానండి. అలా ఫ్రై అయినాక పక్కన పెట్టేసేయండి ఆ బౌల్ని. నేను బెల్లం పొంగల్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, తొందరగా అయిపోతుందండి. 1 కప్పు బియ్యం తీసుకోండి, 1/2 కప్పు పెసరపప్పు బాగా వాష్ చేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. నేను 3 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తారనుకోండి అంతా పొంగిపోతాయండి. చాలు, ఎగ్జాక్ట్గా సరిపోతాయి. విజిల్ పెట్టేసేసాను. 2 విజిల్లు అలా పెట్టేసుకోండి. విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ లోపల నేను మరొక బౌల్ తీసేసుకొని, నేను ఇందాక బియ్యం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. 1 బౌల్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అదే కప్పుతోనే 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. పొంగల్ అయితే చాలా స్వీట్గా వస్తుందండి. మీరు కొంచెం స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే 1.25 కప్పు బెల్లం తీసుకోండి, ఆ 1/2 కప్పు షుగర్ తీసుకోండి, సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది కరిగిపోయింది. కరిగిపోతే చాలండి. ఇప్పుడు నేను కుక్కర్లో విజిల్లో గాలంతా పోయాక చూపిస్తున్నానండి. చూడండి, మనకి అన్నం అనేది చాలా బాగా కుక్ అయిపోయిందండి. అలా కుక్ అయిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టేసేసి 1 కప్పు ఇందాక మనం బియ్యం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు చిక్కటి పాలు యాడ్ చేస్తున్నాను. అలా అలా కలుపుతూ ఉన్నాను. ఆ పాలన్నీ ఇంకిపోయే వరకు తొందరగానే ఇంకిపోతాయండి. అలా కలిపేసేసుకోండి. ఒకవేళ మీకు పాలు వద్దనుకుంటే 1 కప్పు వేడి నీళ్ళు కానీ యాడ్ చేసుకోండి, సరిపోద్ది. ఇందాక మనం కరగబెట్టిన బెల్లంని అలా వడకట్టుకోండి. నలుసులు ఏమన్నా ఉంటే పోతాయి. చూడండి, నలుసులు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఆ పొంగల్ని మొత్తం బాగా కలపండి. కిందకి పైకి బాగా కలపండి. పొంగల్ ఉడుకుతుంటేనే నోరూరిపోతుందండి, అంత టేస్టీగా వస్తుంది. 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా కలపండి. తర్వాత యాలకులు కానీ దంచి పొడి చేసి వేసుకోండి, 1 5 యాలకులు. మళ్ళీ ఒకసారి కింద నుంచి పైకి అలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన ఉంచండి. ఇప్పుడు మనం పొంగల్లోకి జీడిపప్పు, ఎండుద్రాక్ష ఫ్రై చేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ నెయ్యి తీసుకోండి. ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకోండి, తర్వాత ఎండుద్రాక్ష కానీ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇలా వస్తే చాలండి. తీసేసుకొని ఇందాక మనం పొంగల్ పక్కన పెట్టేసాం కదా, దాంట్లో వేసేసుకొని బాగా కలపండి. కలిపారనుకోండి అంతే, బెల్లం పొంగలి రెడీ అయిపోతుంది. స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉన్నో చెప్పండి. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దవాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.